రామాయణం ఎంతమంది చదివారు అని అడిగితే 50% అటెండెన్స్ కూడా రాదు. కానీ ప్రేమాయణం గురించి అడిగితే అందరూ ప్రేమలో పడ్డవాళ్లే కదా, 90% అటెండెన్స్ వస్తుంది. ఫిలిం డైరెక్టర్ కావాలనుకునే ఒక అబ్బాయి, ప్రాక్టికల్ గా ఆలోచించే అమ్మాయి లవ్ లో పడితే సక్సెస్ అయ్యారా, బ్రేకప్లతో బై బై చెప్పుకున్నారా, చివరకు మన హీరో అనుకున్నది సాధించాడా, హిట్ అయ్యాడా, ఫట్ అయ్యాడా చూద్దాం పదండి. కాబోయే డైరెక్టర్ కార్తిక్ గారు, హారతి తీసుకోండి. అయినా మీ దేవుళ్ళు వేరు, మా దేవుళ్ళు వేరు. కృష్ణవేణి గారు ఉన్నారా? వస్తున్నానండి. అబ్బా, పొద్దునే మొదలు పెట్టారా మీ పూజలు? సినిమా వాళ్ళంటే పిచ్చోళ్ళని చూశాను, కానీ మరి ఇంత పిచ్చా? చూడు దేవుళ్ళలాగా ఎలా ఫోటోలు పెట్టుకున్నాడు. అయినా వాళ్ళంత గొప్పవాళ్ళారా కార్తిక్? ముందు పూజ కానీ ఉన్నానా చెప్తాను. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, రండి. అరే ఇందాకేదో చెప్తా అన్నావు. నానా, మీరు మీ ఫ్రెండ్ నమ్మి బిజినెస్లో ఎలా మోసపోయారు? ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఫ్రెండ్ నమ్మి డబ్బు మోసపోయారు. కానీ నమ్మిన డైరెక్షన్లో మాత్రం సక్సెస్లు ఫెయిల్యూర్లు రెండు అనుభవించుకుంటూ స్మార్ట్ అనిపించుకోవడమే కాకుండా మాలాంటి యూత్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నానా, మీ దేవుడు కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడు, మా దేవుడు కళ్ళ ముందే తిరుగుతున్నాడు. ఇంకొంతసేపు ఉంటే వీడు నాతో పూరి జగన్నాథ్కి అష్టోత్తరం అభిషేకం చేయించేలా ఉన్నాడు. మీకు క్రికెట్ చూడడం ఎంత ఇష్టమో వాడికి డైరెక్షన్ చేయడం అలాగా. సరేలే, వాడిని మేపు. అయ్యగారు డైరెక్టర్ అవ్వాలిగా. అయ్యో, తినకుండా వెళ్ళిపోతారేంటండి? హాయ్ సిస్టర్, ఏంటి కాలేజీకి వెళ్ళలేదా? ఏమైందిరా? ఏమని చెప్పమంటా ఉన్నాయా, కాలేజ్కి వెళ్ళే దారిలో కొంతమంది నన్ను హెరాస్ చేస్తున్నారు. నాన్నతో చెప్తేనేమో పట్టించుకోవడం లేదు, ర్యాంక్స్ మార్క్స్ అంటూ ప్రెషర్ చేస్తున్నారు. అసలు కాలేజ్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అన్నయ్య. డోంట్ వరీ సిస్టర్, నేనున్నా కదా, నువ్వు పద. అన్నా పోరొచ్చిందే. ఏ పిల్ల వస్తావా? బైక్ మీద రైడ్కి తీసుకుపోతా, బుద్ధుడి దగ్గర తీసుకుపోయి బుగ్గ మీద ముద్దు పెడతా, ఓడి చెట్టిలా రోడ్డు కొడుకుని ఇస్తా, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఒక బంగ్లా కొని పెడతా. ఎందుకు బుగ్గులు పడుతున్నావు? నేనున్నా కదా నేను చూసుకోనికి. గొట్టంగాడు వచ్చిండే. మాటలతో భయపెడుతున్నావు. నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా నీకు? గరం బాయ్ గ్రీస్ అన్న ఉన్నారు. వాళ్ళకి చెప్పినానుకో నీ తొడకలో ఇస్తారు. హలో కంట్రోల్ రూమ్, నేను చిక్కడపల్లి సీఎని మాట్లాడుతున్నా. మన వాళ్ళు అర్జెంట్గా 10 మందిని పంపించండి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా పంపించండి. మీరు పోలీసు అని తెలియదు సార్. సార్ సార్ వదిలేండి సార్, మీకు దండం పెడతా సార్. సార్ ఏమైందిరా? వెనకాల గరం గ్రీజ్ ఏదో అన్నావు గారా? అదేం లేదు సార్. గరం అంటే ఓడిజిల్లు మా దోస్తుగాడు చాయ్ కాపుతుంటాడన్నా, గది గరం అన్నా. మరి గ్రీజ్ అన్నావు? అదేనా మా బండి సర్వీస్ కాడ గ్రీజ్ ఉంటది కదా, గది చెప్పినా. మరి బుగ్గలేవో అన్నావు గారా? గ్యాస్ బుగ్గలు ఉంటాయి కదా, బుగ్గలు ఎదుకుని బుద్ధి దగ్గరికి వెళ్ళి వదిలితే బాగుంటుందని చెప్తున్నా. ఇంకోసారి ఏడిపిస్తావారా? ఇంకోసారి ఏడిపిస్తావారా? ఈసారి వదిలేయన్నా. ఇంకోసారి నీ కంటికి ఆడ కనపడను. కనపడితే ఎన్కౌంటర్ కదన్నా, గది చేసేయన్నా. నీకు దండం పెడతానా, ఒక్కసారి వదిలేయన్నా. దండం నాకు కాదు, ఇక్కడ పెట్టి. సిస్టర్ వదిలేమని చెప్పండి సిస్టర్, దండం పెడతా. తప్పైపోయింది సిస్టర్, ఇంకోసారి నీకు ఎక్కడ కనపడదు సిస్టర్. చెల్లి ఇంకోసారి ఎప్పుడైనా చార్మినార్ కాడికి వస్తే అన్నతోటిరా, నీకు మంచి గాజులు ఇప్పిస్తా. మంచి గాజుల షాప్ ఉంది మా దోస్తు గారిది. నా వదిలేయనా. నా కొడక, మా వాళ్ళు రాకముందే నడు నా కొడక. అన్నయ్య, నువ్వు పోలీస్ అని చెప్పగానే వాడు ఎలా నమ్మాడు? చూస్తే తెలియట్లేదురా వాడు ఎట్లా అంటాడు. పద, నువ్వేం భయపడకు. ఏరా కార్తిక్, ఇంత లేట్ అయిందేంట్రా? వచ్చేదారిలో చిన్న ఫైట్ చేయాల్సి వచ్చిందిరా. రే కార్తిక్,
నువ్వు కాబోయే డైరెక్టర్ రా, ఫైట్ చేయించాలి, చేయకూడదురా. అయినా కార్తీక్ ప్రత్యక్షతో డీప్గా లవ్లో ఉన్నాడు, డైరెక్షన్ టైం ఉంటుందారా? రే వాడిని నేను కాలేజ్ చేసి నుంచి చూస్తున్నాను రా. వాడు గోల్ పెట్టుకున్నాడంటే చేసి తీరుతాడంతే. అవునరా కిరణ్గా, నీకేం గోల్స్ లేవారా? ఎందుకు లేదురా, నా గుండె పెద్ద గోల్లా ఉంది. దాని మీద ఎప్పటికైనా జుట్టు మొలిపించడమే నా గోల్ రా బాబు. కార్తీక్ లాస్ట్ వీక్ ప్రొడ్యూసర్ స్టోరీ చెప్తాను కదా, ఏమైంది? వెళ్ళి చెప్పొచ్చారా? ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ మంత్ ఓకే చేస్తా అన్నారు. ఎంతైనా కార్తీక్ ఉన్న డెడికేషన్కి ఖచ్చితంగా డైరెక్టర్ అవుతాడు రా. సరే కానీ నీ పెళ్లి చూపులు ఎంతవరకు వచ్చారా? అబ్బా దాని గురించి ఎందుకురా బాబు. అప్పట్లో అబ్బాయిలు అమ్మాయిల ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి ఇంటికి వెళ్ళి ఆలోచించి ఉత్తరం రాస్తామనేవాళ్ళు. మరి ఇప్పుడు అబ్బాయిలకి ఆ ఛాన్స్ లేదారా? అమ్మాయిలకి పెద్ద చెక్ లిస్టే ఉందిరా. ఇలా అయితే నెక్స్ట్ మన పరిస్థితి ఇంతేనా? అరే శివ, నీ ముందు బెంచ్ జయాంతో నీ ప్రేమ విషయం ఎంతవరకు వచ్చింది? జయ ముందు బెంచోడితో 3 అడుగులు వేసి వెళ్ళిపోయిందిరా. జయ వాడితో గయారా. జయ అవునరా, ప్రత్యక్ష ఏమంటుందిరా? నా జయలా జంపు కాదు కదా. ఫోన్ వస్తుందిరా. రే ఇంకీ డాన్స్ ఆగండ్రా. హాయ్ మాధవి గారు. మీ ప్రొఫైల్ నేను మ్యారేజ్ బ్యూరోలో చూశాను. మీ హాబీస్, గోల్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి. అవునండి, ఏదో అలా పెట్టాను, పడి ఉంటాయని. చంద్రమండలంలో స్థలం అన్నారు, హిమాలయాలు ఎక్కాలన్నారు. ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఆహా అదేం లేదండి, ఏదో అలా పెట్టానంతే. మరి చంద్రమండలంలో స్థలం అన్నారు? ఇక్కడే ఏదో ఫ్లాట్ రెంట్ తీసుకున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ అని పెట్టారు, అదైనా నిజంగా ఉందా లేక అలా పడుంటుందని పెట్టేశారా? అలా అంటారేంటండి, 3 years నుంచి ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అవును మాధవి గారు, మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. ఇంతకీ నేను నచ్చానా? కలుద్దామా పర్సనల్గా? సారీ అండి, నాకంటే కొంచెం బెటర్ ప్రొఫైల్ కోసం చూస్తున్నాను. నా హైట్ 5'9", మీ హైట్ 5'3". ఫ్యూచర్లో మీ శాలరీ పెరగచ్చేమో కానీ హైట్ అయితే పెరగలేరు కదండి. అయినా మీరు నా హైట్ గుర్తు చేయడానికే కాల్ చేసినట్టున్నారు. సరేలేండి, బాయ్. ఎరా ఇది కూడా బిస్కెట్ డైరెక్టేనా? ఆపండ్రా. అరే ఒక్క నిమిషం, వాడిని చూడండిరా. ఇక్కడ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం గుర్తుందా? నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోయినట్టే ప్రతీక్ష. రేపు కలుద్దాం, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా అని పాట పాడుకుంటా అవమంత్రాకు తీసుకెళ్తా. సరే అయితే రేపు వచ్చి పిక్ చేసుకో. ఇంతకీ ఎక్కడున్నావు? నీకులా ఆఫీసా ఏంటి? ఫ్రెండ్స్తో కూర్చొని కాఫీ షాప్లో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం. ఓకే క్యారీ ఆన్, నాకు కూడా ఆఫీస్లో వర్క్ ఉంది. బాయ్. ఓకే బాయ్. నీ స్నేహం ప్రేమై విరిసిందే, నా జీవన పయనం మారిందే. నువ్వన్నది నాకే తోడుంటే ఈ లోకం అంతా నా వెంటే. ఇదే ఇదే నా ప్రేమంటే, ఇదే ఇదే నా ప్రేమంటే. అది నేడే దొరికెను నీ వల్లే, వల్లే. ఇంత అర్జెంటుగా రమ్మన్నావు, నన్ను చూడకుండా ఉండలేకపోయావా? నిన్ను చూడకుండా ఉండలేక కాదు, చూడాల్సిన అవసరం రాదేమో అని. 2 కాఫీ. 10 days తర్వాత కలుస్తున్నావు, ఇంత సీరియస్గా కాకపోతే కొంచెం ప్రేమతో మాట్లాడొచ్చుగా. మన ఫస్ట్ మీట్ గుర్తుందా నీకు? మన ఇద్దరమే మీ ఆఫీసులో సెలెక్ట్ అయ్యాం. నేనే కావాలని ప్యాకేజ్ ఎక్కువ అడిగి డ్రాప్ అయ్యాను, గుర్తుందా? అంటే నువ్వు జాబ్ వదిలేస్తే నాకు వచ్చిందా? ఏ రోజు నేను ఇక్కడికి వచ్చి కలవచ్చు కదా, అందుకని చెప్తున్నా. స్మార్ట్ అండ్ క్లెవరా? అబ్బో, బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నీకు ఈ పావమంత్రాలు అయిందన్నమాట. అయినా హైదరాబాద్లో నీతో తిరిగి నీ పార్క్ ఉందా, ప్లేస్ ఉందా? ఎందుకు లేదు, సంజీవయ్య పార్క్కి పోలేదు కదా. సార్ యువర్ ఆర్డర్ రెడీ సార్. నీకు గుర్తుందా, మనం ఐమాక్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక నాతో మిస్బిహేవ్ చేశాడని నువ్వని చితక్ కొట్టావు. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. నీకు చూడడానికి బానే ఉంది కానీ ఆ తర్వాత నాకే 2 రోజులు దూల తీరిపోయింది. హలో ఎక్కింది చాలు, దిగి మాట్లాడు. అది
మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. 1 వీక్ నుంచి ఆ అమెరికా సంబంధం అబ్బాయితో మాట్లాడమని సతాయిస్తున్నారు. మొన్నైతే మాట్లాడే వరకు వదలలేదు. హే బీ కూల్. ఇదంతా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే 10 డేస్ నుంచి నేను కలవట్లేదు. కానీ నువ్వేమో ఫిలిం డైరెక్షన్ ప్యాషన్ అంటూ ఇన్ని రోజులు తిరుగుతూనే ఉన్నావు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్గా ఆలోచించు కార్తీక్. ప్రాక్టికలా? ప్రాక్టికల్ ఏంటి? మీ ఇంట్లోతో నాకు సంబంధం లేదు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు, అది ముఖ్యం నాకు. మా ఇంట్లో మన గురించి చెప్పాను. రేపు నేను ఇంటికి తీసుకురమ్మన్నారు. ఇప్పుడు నీకు కలవడం అంత అవసరమా? నేను అవసరం అనుకుంటే రా, లేదంటే నీ ఇష్టం. ప్రతీక్ష, నేనేంటో నీకు తెలుసు కదా. నాకు వాళ్ళు కూడా ఇంపార్టెంటే కార్తీక్. వెళ్దామా? ప్రతీక్ష వచ్చేసాను. హాయ్ అంకుల్. హాయ్. నీ పేరేంటన్నావు? కార్తీక్ అంకుల్. యూ డోంట్ కాల్ మీ అంకుల్, సే ఓన్లీ సార్. కార్తీక్, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? 3 years నుంచి ఫిలిం డైరెక్షన్లో ఉన్నాను. సో ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలీదు. సక్సెస్ అయ్యేంత వరకు అసలు ఏం జాబ్ చేస్తావో కూడా తెలీదు. ఓకే, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది. నేను నీలాగా ఇన్కమ్ లేకుండా ఉండలేను కదా. ఓకే సార్. ప్రేమించే ముందు లైఫ్లో సెటిల్ అయ్యి ఇన్కమ్ స్టార్ట్ అయ్యాకే లవ్ చేస్తాను. అప్పుడు వచ్చి కలుస్తాను. మీరు ఎవరిని లవ్ చేయమంటే వాళ్ళనే లవ్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి. నేనింతే సినిమాలో రవితేజ లాంటి వాడిని. అయినా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తే మీకెక్కడుంది లేండి. ప్రతీక్ష, ఇలాంటి మెచ్యూరిటీ లేని వాడితో మాట్లాడటం వేస్ట్ ఆఫ్ మై టైం, ఫర్ మీ అండ్ ఫర్ యూ ఆల్సో. నాన్ సెన్స్. ఈ ఏజ్ పిల్లలకి లైఫ్ వాల్యూస్ తెలియటం లేదు. హలో కార్తిక్, ఎక్కడున్నావు? వస్తున్నానుండు. ఏంటి కార్తిక్ ఇదంతా? అలా మాట్లాడావేంటి? చూడు ప్రతీక్ష, నీకోసం వచ్చాను. ఆ ఏటీఎం సార్ కోసం మాత్రం రాలేదు. అయినా ఏంటది? ఇన్కమ్ గురించి తప్పించి ఇంకో ఆలోచన ఉందా? ఇంతకంటే ఏం చెప్పమంటావు? కాళ్ళ మీద పడమంటావా? నాకు రెస్పెక్ట్ ఉంటుంది కదా. కార్తిక్, కార్తిక్, కార్తిక్. ఏంటి ఈరోజు సూర్యుడు భగభగా మండుతున్నాడు? కృష్ణవేణి గారు, ఇరిటేట్ చేయకండి. చాలా అప్సెట్లో ఉన్నాను. ప్రతీక్ష వాళ్ళ ఫాదర్ పిలిచారని చెప్పావు కదరా, ఏమంటున్నారేంటి? ఆయనకి ఇంకొకరి ప్యాషన్తో పని లేదు. మిషన్లా బతికితే సరిపోద్దంట. అది నా మీద రుద్రం ఎందుకు? చూడు నాన్న, తను ఒక అమ్మాయి ఫాదర్ ఎలా ఆలోచిస్తారో అలాగే మాట్లాడతారు. నీ పైన నాకు నమ్మకం ఉంది. నీవు ష్యూర్గా డైరెక్టర్ అవుతావు. నీ కమిట్మెంట్ పై నాకు నమ్మకం ఉంది. అదెలా నమ్ముతున్నావు? నువ్వు ఘోస్ట్ రైటర్ గా వర్క్ చేసావు, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసావు. నిన్ను ఎవరో ఒకరు ఈ ఫీల్డ్ లో వాడుతున్నారంటే నువ్వు పనికొస్తావనే కదా, లేకపోతే నిన్నెప్పుడో వదిలేసేవాళ్ళు. సో యూ విల్ గెట్ సక్సెస్. మరి ఆ ఏటీఎం అలా మాట్లాడతాడేంటి? నీవు కూడా ఒక అమ్మాయికి ఫాదర్ అయినప్పుడు తెలుస్తుందిరా ఆయన బాధ. లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అన్ని నేర్పిస్తుంది. జస్ట్ హ్యాండిల్ ఇట్. సరే గాని టాబ్లెట్ వేసుకోండి. మీకు వయసు రాకపోయినా మీ హార్ట్కి ముందు వచ్చేసింది. ప్రతీక్ష చెప్పు, ఏమంటున్నారు మీ జగ్మోహన్ సార్? మా ఇంట్లో నాకు సంబంధం చూశారు. మా నాన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా లైఫ్లో నా ముఖం చూడనంటున్నారు. ప్రతీక్ష, ఇప్పుడు బ్రేకప్ చెప్పడానికి కాల్ చేసావా? నాకు వేరే ఆప్షన్ లేదు కార్తిక్. నీకు నేను ఇచ్చిన గిఫ్ట్స్, నాకు సంబంధించిన ఏమున్నా నాకు ఇచ్చే.
చేతిలో చెయ్యి వేసి పేపర్లో ఉన్న ఇచ్చేయగలను కానీ నా గుండెలో ఉన్న ఎలా తీసుకుంటావు? నువ్వే నా ప్రాణమని ఎన్నిసార్లు చెప్పుకున్నామే. మనది ఆకాశం అంత విశాలమైన ప్రేమ అనుకున్నా, కానీ నువ్వు మెరుపులా మెరిసిపోతావు అనుకోలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిన్ను నేను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. నీకు నాపై ఇప్పుడే నమ్మకం లేకపోతే ఇక జీవితాంతం ఏం కలిసి ఉంటావు? నాకంటే పిచ్చి ప్రేమికుడు ఉండడేమో. ఈ గుండె చప్పుడు ఆగేటప్పుడు కూడా నువ్వు గుర్తుంటావు. ఉండు, సంతోషంగా ఉండు. విష్ యూ ఏ హ్యాపీ లైఫ్. కార్తీక్, వద్దు తల్లి వద్దు, నీ సానుభూతి నేను తట్టుకోలేను. డోంట్ వరీరా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నీ ఏజ్లో పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పినా వినరు. సోదిలా ఉంటుంది. నేను చెప్పాలనుకున్నది ఈ డైరీలో రాసి పెట్టాను, ఒక్కసారి చదువు. ఏంటే వీడు మరి ఇంత చిరాగ్గా వెళ్ళిపోతున్నాడు? అయ్యో నీకేమైంది? ఒక్క నిమిషం ఆగు. ఈ మంచినీళ్ళు తాగు. ఏం కాదులే, వాడి గురించి ఎక్కువగా ఆలోచించి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. దా రెస్ట్ తీసుకుందు కానీ. ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ వస్తుంది. వీడేమో లేచేలా లేడు. సర్లే, మనమే మెసేజ్ చేద్దాం. అరే రే, స్విచ్ ఆఫ్ అయిందే. సర్లే. నాన్న చెప్పండి. అరే కార్తీక్, త్వరగా రారా. ఇంకెక్కువ లేట్ అయితే మీ అమ్మని చివరి చూపు కూడా చూసుకోలేవురా. రారా. కార్తీక్ అరెస్ట్ అయిందిరా, నిద్రలో వెళ్ళిపోయిందిరా. మీ అమ్మ మనకి లేదురా కార్తీక్. లేమ్మా, అమ్మా, నాన్న, అమ్మ వదిలిపోయేది నాన్న. నాన్న నన్ను వదిలిపోయేది నాన్న, నన్ను వదిలిపోయేది నాన్న. అమ్మా, అమ్మ లేమ్మా, అమ్మా లేగమ్మా. ఇదంతా నా వల్ల జరిగిందమ్మా. లేమ్మా, లేమ్మా, అమ్మా, అమ్మా, అమ్మా.
అమ్మా నన్ను వెళ్ళిపోయావమ్మా. చదువుతానమ్మా, చదువుతానమ్మా. నువ్వు అమ్మాయిని ప్రేమించడం మాత్రమే కాదురా, ఇంద్రధనస్సులో కలర్స్ లాగా ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క అనుభూతిని ఇస్తుంది. కనిపించని దేవుణ్ణి కావలసినవి ఇవ్వాలని అడుగుతుంటాము. అడగకుండా అన్నీ ఇచ్చే నాన్నని మాత్రం ఎప్పుడూ తిడుతూనే ఉంటాము. ప్రపంచంలో ఎన్ని యుగాలైనా ఒక అన్కండిషనల్ ప్రేమ ఉంది అంటే అది అమ్మా నాన్న ప్రేమ మాత్రమే. ఎవరితో పంచుకోలేని ఎన్నో విషయాలు ఫ్రెండ్స్తో పంచుకుంటారు. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఒకరికి ఒకరు జీవితాంతం ఉండే ఫ్రెండ్స్ గుర్తుకు రాకపోవడం బాధగా ఉంటుంది. ప్రేమ మన వెంట నీడలాగా మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుంది. నీ పయనం, నీ జీవిత పయనం నీ చేతిలోనే. అనుభవించి ఆనందిస్తావో లేక అంతమైపోతావో. కార్తీక్, ఆ అమ్మాయిని ప్రాణంలా ప్రేమించి తన సంతోషం కోసం వదిలేసి వచ్చినప్పుడే నువ్వు గెలిచావురా. పుట్టించిన భగవంతుడికి మాత్రమే ఈ భూమి నుంచి మనల్ని తీసుకువెళ్ళే అధికారం ఉంది. ఎటువంటి కష్టం వచ్చినా ప్రాణం తీసుకునే నిర్ణయం మాత్రం మన చేతిలో ఉండకూడదు. ఒరే కార్తీక్, నీకేం తక్కువరా? ఇన్ని ప్రేమలు ఉన్న నీవు చక్రవర్తివిరా. ఫైట్ ఫర్ యువర్ ప్యాషన్. హలో కార్తీక్, బాగున్నావా? ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఏదో కథ ఉందన్నావు, మళ్ళీ కలవలేకపోయాము. ఇప్పుడు రెడీగా ఉందా? సార్ వేరే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను సార్. అయితే నీకు ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను, వెంటనే వచ్చేసేయి. ఓకే సార్, ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాను సార్. ఓకే సార్. సార్ రావచ్చా? రావయ్యా కార్తీక్. సార్ నమస్తే సార్. సార్ నా పేరు మా అమ్మ చక్రవర్తి అని మార్చుకోమంది సార్. డైరెక్టర్ చక్రవర్తి, ఇది బాగుంది. ఏదో కథ ఉందని చెప్పావు, మరలా కలవనే లేదు. కుర్రోడివి కదా, క్రియేటివ్ స్టోరీస్ చెబుతావని పిలిచాను. సార్ స్టోరీ పేరు ప్రేమ పుస్తకం సార్. ప్రేమించిన అమ్మాయి చనిపోతుంది సార్. ఆ ప్రేమని తలుచుకుంటూ చుట్టూ ఉన్న ఎన్నో ప్రేమల్ని గుర్తించకపోవడం సార్. ఆ తర్వాత ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. తిరిగి వాడి జీవితం మళ్ళీ ఎలా సక్సెస్ అయిందో అదే మన కథ సార్. ప్రతి వాడికి వాడి లవ్ స్టోరీలు ఉంటాయి సార్. అందులో కొన్ని సక్సెస్ అయినవి, కొన్ని కానివి. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా సార్. మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. మన బ్యానర్కి మంచి పేరు ఉంది. మళ్ళీ ప్రేమ పుస్తకంతో హిట్ కొట్టాలా? ఓకే సార్, షూర్ సార్. కెమెరా యాక్షన్. కట్ కట్ కట్. అది కాదు పవన్, నువ్వు అలా కొట్టినప్పుడు కెమెరా క్లోజ్లోకి వస్తుంది. ఓకేనా? డన్. కెమెరా యాక్షన్. సార్ షూటింగ్లో ఉన్నాం సార్. ఒక్క నిమిషం సార్. సార్ ప్రొడ్యూసర్ ఫోన్ సార్. సార్. కంగ్రాట్స్ డైరెక్టర్ గారు. చెప్పిన బడ్జెట్లో అనుకున్న టైంకి పిక్చర్ కంప్లీట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అరేంజ్ చేస్తాను. షూర్ సార్, పక్కా. రిలీజ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫోన్ నువ్వు చూసుకో, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయక. రెడీ యాక్షన్. షాట్. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ సినిమా చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. వీలైతే మన బ్యానర్లో కూడా ఒక సినిమా చేద్దాం. సార్
ఓకే సార్, షూర్ సార్. ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. Excuse me. హాయ్ లహరి. May I come in? ప్లీజ్ కమ్, టేక్ యువర్ సీట్. Thank you, sir. మీరు మ్యాగజైన్స్కి రాసిన ఆర్టికల్స్ చదివాను, బాగున్నాయి. మీరు స్టోరీస్ కూడా రాస్తారని మెయిల్ చేశారు కదా? అవును. 1 year నుంచి వీఆర్ టచ్ ఇన్ వాట్సాప్. ఇప్పుడు కుదిరింది డైరెక్ట్గా కలవడానికి. Thank you for your response, sir. మీ స్టోరీస్లో లవ్ గురించి, హ్యాపీనెస్ గురించి చాలా బాగా రాశారు. అందరికీ కావాల్సినది, అందరూ వెతుకుతున్నది అదే కదా సార్. అందుకే నాకు ఇలాంటి కాన్సెప్ట్ అంటేనే చాలా ఇష్టం. అయితే అవి మీకు అక్కడ దొరికాయన్నమాట. దొరికేదైతే వెతుక్కోవచ్చు, కానీ అది మనకున్న వాటిలో నుంచి గుర్తించేది సార్. వాటి మీద డస్ట్ వేసేసాం, అది తీసేస్తే బంగారంలా బయటకు వస్తుంది. అదే సార్ ఈగో, స్టేటస్, సెల్ఫిష్నెస్, ఇదే సార్ డస్ట్. ఇంట్రెస్టింగ్. మీ ఆర్టికల్స్ మాత్రమే కొత్తగా ఉన్నాయనుకున్నా, మీరు కూడా అంతే కొత్తగా మాట్లాడుతున్నారు. అంత రెస్పెక్ట్ ఎందుకు సార్? జస్ట్ లహరి అని పిలిస్తే చాలు. ప్రేమలో బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టున్నారు, మీ కథలో తెలుస్తుంది. ఎక్స్పీరియన్సే కావాల్సిన అవసరం లేదు సార్. చేసే వర్క్ అయినా, ఇష్టపడే మనిషినైనా ప్రేమిస్తే అన్నీ అవే వస్తాయి. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కదా, మరి ఈ రైటర్ అవతారం ఏంటి? ఒకటి పిల్లల ఫుడ్ గురించి చేస్తున్నాను, ఇంకోటి నా ప్యాషన్ కోసం చేస్తున్నా. అదేనండి హ్యాపీ ఎక్కడుంది అని అడిగారు కదా, మనం చేసే వర్క్లోనే ఉంది. మీకు పిల్లలా? ఎంతమంది, ఏంటి? రేపు మీరు ఒక 1/2 hour టైం ఇస్తే మా పిల్లల్ని కల్పిస్తాను, కానీ వాళ్ళు నాలాగా మీ దగ్గరికి రాలేరు. ఓ అవునా? ఎందుకు? అంత పెద్ద విఐపీసా? వస్తారు కదా, మీరే చూసి చెప్పండి సార్. ఇట్స్ ఓకే, ఫైన్. వి విల్ మీట్ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. షూర్ అండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ సార్. హాయ్ లహరి. వెల్కమ్ చక్రవర్తి గారు. సో అయితే వీళ్ళంతా నీ పిల్లలు, కరెక్ట్? ఇదే నా ఇల్లు, వీళ్ళంతా నా ఫ్యామిలీ. ఇంతకుముందు నేను కూడా ఇక్కడ ఇలానే పెరిగాను. నేను వాళ్ళకి చేయగలిగా చేస్తున్నా, టు ఫీల్ దెమ్ హ్యాపీ. మరి మీ పేరెంట్స్? నేను పుట్టినప్పుడు కొద్దిగా లావుగా పుట్టినట్టున్నా, వాళ్ళు నా బరువు మోయలేక ఇదిగో ఈ గేట్ ముందర వదిలేసి వాళ్ళు బరువు దించుకున్నారని దీదీ చెప్పింది. దీదీ ఎక్కడా? ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఓకే లహరి, బయటికి వెళ్దామా? నేను నీతో మాట్లాడాలి. తప్పకుండా సార్. మీరు పిలిస్తే రాకుండా ఉండడమా? మీరు చక్రవర్తి గారు, మేము కామన్ పీపుల్. గమ్యం లేని గమనంలో గమ్మత్తుగా నీవు కలిసావే, నిసి నిండిన ఆశలలో ఎల్లో ఆనందపు జ్యోతులు నింపావే. గమ్యం లేని గమనంలో ప్రేమ గురించి, పేరెంట్స్ లవ్ గురించి నీకన్నా ఎవరు బాగా రాయగలరు? ది గ్రేట్ రైటర్ గారు. అదేంటి డైరెక్టర్ గారు, నేను చెప్పాల్సిన కథ చెప్పకుండానే ద గ్రేట్ రైటర్ అని బిరుదిస్తున్నారు. తర్వాత బాధపడితే నాకు సంబంధం లేదు. మా అమ్మ చెప్తుండేది, లైఫే నీకు అన్నీ నేర్పిస్తుంది, జస్ట్ గో ఆన్ అని. ఊహించి ఇన్ని కథలు రాస్తున్నప్పుడు ఇంత లైఫ్ చూస్తున్న మీరు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మంచి కథలు కాకుండా ఇంకేం వస్తాయి రైటర్ గారు? మీరు మరీ పొగిడేస్తున్నారు. ఏం చేస్తాం మరి, బాగా నచ్చిన వాళ్ళని పొగడకపోతే ఎలా? సరే సరే, ఇప్పుడైనా నా కథ వింటారా? నీ కథ కాదు, నీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరి కథ, అదే లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దామా? ఏంటి డైరెక్టర్ గారు, బిజినెస్ పార్ట్నర్షిప్ ఆఫర్ ఏమైనా ఇస్తున్నారా? లేదు, లైఫ్ పార్ట్నర్ అవుదామని. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్ టు డూ. పిల్లలకి సపోర్ట్ చేయడం, నా ప్యాషన్ కోసం ఫైట్ చేయడం. అందుకే ఇప్పటి వరకు అలాంటి ఆలోచనలు రాలేదు. ఇట్స్ ఓకే లహరి, నువ్వు నా అలాగే ఆలోచిస్తున్నావు, అందుకే అడిగాను. ఓకే, రేపు ఆఫీస్లో కలుద్దాం.
ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏంటో దీది, మనసంతా ఏదోలా ఉంది, అస్సలు బాగోలేదు. ఏంటి ప్రేమలో పడ్డాళ్ళగా మనసు అది ఇది అని మాట్లాడుతున్నావు? అలాంటిదేం లేదు దీది. డైరెక్టర్ చక్రవర్తితో పరిచయం ఉంది, జస్ట్ ఫోన్ పరిచయం. ఫ్రెండ్స్ లాగా అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం. బట్ అతను ఇప్పుడు ప్రపోజ్ చేశాడు. నీకు తెలిసిన ఇప్పటి చక్రవర్తి ఎప్పుడో నాకు కార్తీక్గా పరిచయం. వాళ్ళమ్మ కృష్ణవేణి నేను ఫ్రెండ్స్. తను మన ఆర్ఫనేజ్కి కొన్ని సంవత్సరాలుగా డొనేట్ చేస్తున్నారు. కార్తీక్ వాళ్ళమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ వెళ్ళలేదు. నాకు కార్తీక్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని ఉంది. అప్పట్లో కార్తీక్ ఇంకా సెటిల్ అవ్వలేదని ప్రతీక్ష వాళ్ళ ఇంట్లో తనకి వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. ప్రతీక్ష ఎవరు? అదే నువ్వు చక్రవర్తిగా ప్రేమించిన అమ్మాయి. ప్రతీక్ష తనని వదిలి వెళ్ళినందుకు కార్తీక్ డిప్రెషన్లోకి వెళ్ళటమే కాకుండా ప్రాణాలు వదిలేంత వరకు వెళ్ళాడు. ఈ రోజుల్లో గంటకో బ్రేకప్ అవుతున్నాయి. అతను అంతగా ప్రేమించాడంటే చాలా గ్రేట్. కార్తీక్ని ఇలా చూసి కృష్ణవేణి తట్టుకోలేకపోయింది. ఎంతైనా తల్లి ప్రేమ కదా. ముందే తన హార్ట్ పేషెంట్ కూడా. కార్డియాక్ అరెస్ట్ అయ్యి నిద్రలోనే చనిపోయింది. నవ్వుతూ కనపడే చక్రవర్తి గారు వెనకాల ఇంత బాధ ఉందా? ఏంటండి సడన్ సర్ప్రైజ్ టు ఇండియా? ఏంటంత హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా కాకుండా ఇంకెలా ఉంటాను? నా లైఫ్ టైం డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. లైఫ్ డ్రీమా? ఏంటది? నాకు మూవీ ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పి ప్యాషన్ ఉండేది, కానీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను దానికి దూరం అయ్యాను. డైరెక్టర్ చక్రవర్తి గారు అవకాశం ఇచ్చారు, నేను కూడా ఆయన్ని కాంటాక్ట్ అయ్యాను. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఆల్ ది బెస్ట్ అండి. కానీ మీకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉందని నాకు ఎందుకు చెప్పలేదు? యాక్చువల్లీ ఐ వాంట్ టు గివ్ ఎ సర్ప్రైజ్ డియర్. హాయ్ మిస్టర్ చక్రవర్తి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. షీ ఈజ్ మై వైఫ్. ప్లీజ్ బీ సీటెడ్. చక్రవర్తి గారు, దిస్ ఈజ్ ద అడ్వాన్స్ చెక్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మై వైఫ్ విల్ గివ్ ద చెక్. మీరు ఇలాంటి చెక్స్ చాలా తీసుకుని ఉంటారు. దిస్ ఈజ్ మై ఫస్ట్ చెక్. ఐ వాంట్ టు గివ్ ఎ సర్ప్రైజ్ డియర్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో డైరెక్టర్ గారు, బిజీగా ఉన్నట్టున్నారు. హాయ్ లహరి, కూర్చోండి. థ్యాంక్ యూ. మీ కథ స్టార్ట్ చేయండి. మన కథ పేరు నువ్వు నేను ప్రేమించుకుందామా అని. ఇదంతా కాదు, వేరేం పెడదామని ఆలోచించా. ఐ లవ్ యూ అని ఫిక్స్ చేశా. మీకు ఓకే కదా? నాకు ఓకే కాదు. లహరి వెట్స్ కార్తీ, మీకు ఓకేనా? ఓకే డైరెక్టర్ గారు. ఈ లైఫ్ జర్నీలో వచ్చే ప్రతి మలుపు గెలుపుగా మార్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ హీరోలే. ఎటువంటి సమస్య అయినా చావడం మాత్రం పరిష్కారం కాదు. నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు, చచ్చేంత ధైర్యం ఉన్నోడి కంటే ధైర్యవంతుడు ఇంకోడు లేడు. వాడు బ్రతకడం స్టార్ట్ చేస్తే వాడిని వాడి సక్సెస్ని ఆపేవాడు లేడు. బ్రతికి సాధిద్దాం. లైఫ్లో ప్రతి ప్రేమని ఎంజాయ్ చేద్దాం. జై హింద్. రేపన్నది లేనే లేని శూన్యంలో, రేపన్నది లేనే లేని శూన్యంలో వసంతమై వచ్చి నిలిచావే.